నమస్తే అండి. నేను ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నానండి. దొండకాయ వేపుడుకి కావాల్సినవి దొండకాయలు సన్నగా కట్ చేసుకొని ఉప్పుని పిండుకోవాలండి. అలా ఉప్పుని పిండుకోవడం వల్ల త్వరగా ఏగుతాయి దొండకాయ ముక్కలు. బాణీ పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు సరుకులండి జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకున్న తర్వాత సాల్ట్ కనుక చాలకపోతే లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. అలాగ సన్న మంట మీద మనం అలా కలుపుతూ ఉండాలండి. లేకపోతే కనుక అడుగంటిపోతాయి. దొండకాయల్ని మనం ఆ వాటర్ పోవాలంటే కనుక మనం ఉప్పేసి పిండుకోవాలండి. త్వరగా ఎగుతాయి. ఈ టిప్పు గుర్తుంచుకోండి. దొండకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలండి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోవాలండి. ఒక్క నిమిషం ఆగి అప్పుడు కారం వేసుకుంటే ఇదిగోండి ఇలా వచ్చింది కదా దొండకాయ ఫ్రై అండి, డీప్ ఫ్రై. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.